వెల్కమ్ టు వివిటి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్తూరు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నాగుల చవితికి పోటెత్తిన భక్తులు. 10,000 మందికి పైగా దర్శనం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 15,819 క్యూసెక్ల ఇన్ఫ్లో. దామోహ్ జలపాతంలో వరద బీభత్సం. జలపాతం మధ్యలో చిక్కుకుపోయిన యువకులు. ఆర్మీ క్యాంపుపై వరద బీభత్సం. 5 మంది జవాన్ల గల్లంతు. దానయ్య కుటుంబానికి 5 లక్షల సాయం. పల్లా శ్రీనివాసరావు పరామర్శ. ఐతంపూడి కాలువలోకి కారు. 4 విద్యార్థులు గల్లంతు. యాదాద్రి యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం. తిరుపతి లీలామహల్ వద్ద గ్యాస్ లీక్. పానీపూరి బండి దగ్ధం. విశాఖ యారాడ బీచ్ లో సందర్శకులకు తప్పిన పెను ప్రమాదం. నిందలు మానుకో, నిజం తెలుసుకో. విజయవాడలో డిఎస్సి టీచర్ల ఆత్మ గౌరవ ర్యాలీ. పాణ్యం మండలం కొత్తూరు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసంలో ఆదివారం నాగుల చవితి రావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. సుమారు 10,000 మంది స్వామివారిని దర్శించుకోగా 500 నుంచి 600 అభిషేకాలు నిర్వహించారు. చీరలు వస్త్రాలు పెట్టండి. నైవేద్యాలు చీరలు వస్త్రాలు పెట్టండి. ఓం శాం సర్వణ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కొత్తూరు పాండ్య మండలం నంద్యాల జిల్లా సేవక్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. ఇది శ్రావణ మాసం ఆదివారం నాగుల చవితి పడడం అంటే చాలా రోజులు పడింది. దాదాపు 50-60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చాలా విశేషమైన రోజు. ఈరోజు భక్తులు వేలాది మంది వచ్చి స్వామివారికి దీపోదానం సర్పశుభ్రంతో అభిషేకము, మహానివేదన, మహామంగళారతి. అదే విధంగా ఇక్కడ లేని ఎప్పుడు లేని రోజు పడింది. రోజు దాదాపు 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నాగుల చవితి ఆదివారం. చాలా విశేషమైన రోజు. దాదాపు ఈరోజు 10,000 మంది రావడం జరిగింది. ఒక 500 నుంచి 600 అభిషేకాలు, అదే విధంగా భక్తులు రావడం జరిగింది. స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అదే మహానివేదన, మహామంగళారతి మధ్యాహ్నం కూడా. అదే మళ్ళీ వచ్చేసి ఇక్కడ భక్తులకు కూడా అన్నదాన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శాం సర్వణ భవాయ నమః శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. అదే నారాయణ శర్మ ప్రధాన అర్చక. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 15,819 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 8,777.10 అడుగులు కాగా నీటి నిల్వ 173.46 టీఎంసీలుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తికి 40,055 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్నారు. రాజస్థాన్ లోని ధోల్పూర్ దామోహ్ జలపాతం వద్ద హఠాత్తుగా వరద ప్రవాహం పెరిగింది.
దీంతో జలపాతం మధ్యలో 70 నుంచి 100 మంది యువకులు చిక్కుకుపోయారు. రాజస్థాన్ లోని ధోల్పూర్ దామోహ్ జలపాతం వద్ద హఠాత్తుగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో జలపాతం మధ్యలో 70 నుంచి 100 మంది యువకులు చిక్కుకుపోయారు. सही कह रहा है यार वो चल रसगुल्ली आया वो तो रसगुल्ली आया नीठन तो रस्सा बंदा रस्सा और आ गया तेरा रस्सा यहाँ ने काम कर दिया क्या फिर भाई ए माजे तो हाँ अरे पर भी जाए का कई रास्ता कैसे खुलो अब से केहू तो बता रहे दिमाग पर आओ फंसो क्या तीनों भाई आए का अबे आप फिर भाई है लाइफ पे ये साले को तो हमसे दोपहर में निकाल रहा అరుణాచల్ ప్రదేశ్ లోని ధేబంగ్ వ్యాలీ జిల్లాలో పసుపాని వద్ద ఉన్న 5వ గ్రెనేడియర్ ఆర్మీ క్యాంపుపై ఆకస్మిక వరదలు విడుచుకుపడ్డాయి. 2 షెల్టర్లు కొట్టుకుపోగా 7 జవాన్లు గల్లంతయ్యారు. 2 రక్షించగా మరో 5 కోసం ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. tadak yung matarla raling ka karo ta ka agwendiro ro preja ka gele magase na sumin matula de ba sito gari par nyok ma bike ko tigal ni krisma लिंक पूरा चला गया। अरे पूरा लिंक रोका हाईवे है जाने के लिए बनाने पड़ेगा ना चला के दुकामा dadak yung madarla sa katawag din na mag-gusele maritus road system din sa nga sa bajalin mula ko lalo kato berija nga gusele maritus tulong mo namde po kaniro ko nga tulong mo namde tulong ko le saran bolo dito ga jamu ko pura Beriko gari par nyok ko. Sebero da sate chalak la so kaate. Dadak jawma darla seberi pupuk. Lokalake. Munde ko bachi krom. Korat ketam. Salaki, abri peja puti. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పర్రాజు కుమారుడు ఆరవ్ నడిపిన బైక్ ఢీకొని మృతి చెందిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి టీడీపీ తరపున 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా పార్టీ పంపించి నేనమ్మా మొన్న ఆయన పంపించింది కానీ ఇది పంపించింది కానీ
అలాగే ఎమ్మెల్యే గారు 50,000 ఇచ్చింది కానీ ఇవన్నీ మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా. ఏ సహకారం కావాలన్నా ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి, మేము ఉంటాం. ఇప్పుడు ఏదో మాట ఇచ్చి వెళ్ళిపోవడం కానీ ఖచ్చితంగా అనుకుంటాం. పిల్లలు మాత్రం బాగా చదివిస్తుంది. ఆ డబ్బులతోనే పిల్లల్ని చదివించండి, కొద్దిగా పెద్ద అయితే పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అందరికీ నమస్కారం. మరి ఏదైతే మొన్న దానయ్య యాక్సిడెంట్లో చనిపోయారో వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలని చెప్పి మేము ఈరోజు వచ్చి ఇంకొక 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందండి. మొన్న వచ్చి మినిస్టర్ గారు మా పార్థసారథి గారు వచ్చి ఒక 5 లక్షలు, ఇదొక 5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఒక 50,000 వాళ్ళకి సహకారం అందించడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు ఆ భరోసా కల్పించడానికి మరి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఏ నాయకుడికైనా సరే ప్రధానమైన లక్షణం కానీ బాధితుల పక్షాన ఉండాలి. అది నిజమైన నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైతే అఘాయిత్యం చేశారో వాళ్ళ పక్షాన్ని మరి కొంత నాయకత్వం ఉండడం మాకు చాలా బాధాకరం అండి. అది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడికైనా మీరు ఒకసారి ఆలోచన చేయండి. బాధితుల పక్షాన్నే ఉండి వారికి ఆదుకోవాలన్నదే ఎక్కువ మంది ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం. అదే ఉంటుంది ఎక్కడికైనా సరే. కానీ ఇక్కడ ఎంత దారుణం అంటే కష్టాల్లో ఉన్నటువంటి వారిని, భర్తను కోల్పోయి ఉన్నటువంటి వారిని వాళ్ళని పక్కన విడిచిపెట్టి రాజకీయ లబ్ధి కోసం వేల సంఖ్యలో జనాన్ని తీసుకొచ్చి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళతో ఎంత తప్పు చేసినా పర్లేదు నేను వాళ్ళ పక్షాన్నే ఉంటానని నాయకులు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఇలగవరం మండలం ఐదంపూడి లాకుల వద్ద తెల్లవారుజామున కారు కాలువలోకి తీసుకెళ్లింది. కారులను ఓ విద్యార్థి ఈత కొట్టి బయటపడగా మరో 4 గల్లంతయ్యారు. పోలీసులు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. నీ పేరు? నా పేరు మొత్తం సంతోష్. తర్వాత పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఇంటికి చూడడానికి చెప్పి వెళ్ళి తిరిగి వస్తుండగా వర్షం వల్ల మరియు డ్రైవర్ కి
రోడ్ సరిగ్గా అవలేదు. దానివల్ల రోడ్ కారు కావులో పడిపోయింది. ఒడ్డించి వాళ్ళందరూ విండో ద్వార నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటా ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయాను. కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని వస్తే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి సిద్ధాను నువ్వు ఉరికంటే నేను ఉరికాను. కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. కొద్ది ఎదరికి అలాగా ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పక్కన వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ ఎక్కి అలా కూర్చున్నాము. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు ఇప్పుడు? వాళ్ళు 5 మంది. 5. ఒకరు నువ్వు ఇంకా కనవ 4. అలాగా కొట్టుకుంటా కొత్త సురేష్ సుభాష్ చంద్రబాబు. కారు ఎవరు తీసారు? కారు బయటకు వచ్చిందా? కారు ట్రాక్టర్ ద్వారా లాగారు బయట. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీశారు. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. శ్రీ విష్ణవే పరమాత్మనైనం ఓం వసోద్ధారాం జోతివసో మేదార సరదివాయి చాహూయతే కృతస్య వాయిన మేషాదార పుష్మిన్ పుష్మిన్ లోకే విష్మమానవాపదిష్ఠిత ఆచేన జోతితే జోవాద్యం కుర్యాత్ ఐతేన మంగుస్తాః అనుమదేన మంగుస్తాః సరస్వతేన మంగుస్తాః దేవసవిత ప్రాసామీరే వాసాయ యాదాద్రీశాయ మంగళం మంగళం చక్రరాజాయ మహనీయ గుణాతే పద్మనాభకరాంబోజ వైశ్రారాయ మంగళం నరసింహ భగవానికి. తిరుపతి లీలామహల్ వద్ద గ్యాస్ లీక్ అయి పానీపూరి తోపుడు బండిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై మంటను అదుపులోకి చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ యారాడ బీచ్ లో సముద్ర స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన 5గురిలో
సూర్యలక్ష్మి అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన బీచ్ లైఫ్ గార్డ్స్ ఆమెను రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వైసీపీ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా డిఎస్సి 2025 టీచర్లు విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. తమది మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదు, నిందలు మానుకో, నిజం తెలుసుకో, పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతాం అంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయులపై బురద చల్లడం మానుకోవాలని ప్లకార్లతో నిరసన తెలిపారు. మేము డబ్బు బట్టి కొనుక్కోలేదు. ఎప్పటికైనా నిజం తెలుసుకో, నిందలు వేయడం మానుకో. నిజం తెలుసుకో, నిందలు వేయడం మానుకో. ఎప్పటికైనా నిజం తెలుసుకో, నిందలు వేయడం మానుకో. ప్రతిభ గల డిఎస్సి, మాది ప్రతిభ గల డిఎస్సి. రాజ్యాంగాన్ని నెలకొల్పి ప్రతి పౌరుడికి హక్కుల్ని కల్పించారు మీరు. అలాగే మేము కూడా రాబోయే తరాలకు విద్యను అందించే ఉపాధ్యాయులుగా ముందుకొచ్చాం. మేమంతా ప్రతిభ గల ఉపాధ్యాయులం. మేమంతా 2025 డిఎస్సి ఉపాధ్యాయులం. మాది డగా డిఎస్సి కానే కాదు. నిజం తెలుసుకో, ఇప్పటికైనా నిజం తెలుసుకో, ఇప్పటికైనా నిజం తెలుసుకో. డిఎస్సి కానే కాదు, మాది డగా డిఎస్సి కానే కాదు. తెలుసుకొని మనసులతో వెళ్ళటం మానుకో. సీఎం సార్, థ్యాంక్ యూ. లోకేష్ సార్, థ్యాంక్ యూ. సీఎం సార్, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. అహర్నిశలు కష్టపడి ఉద్యోగం కోసం మా ప్రతిభను వెళ్ళబుచ్చే అవకాశం ఇచ్చిన లోకేష్ సార్ కి థ్యాంక్ యూ లోకేష్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అలీ. నేను వెస్ట్ గోదావరి నర్సాపూర్ నుండి వచ్చాను. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్కి వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా. నర్సాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, వీధులు ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారి పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు? వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని, ఆ సామాజిక వర్గం కాదు. పోనీ తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు. అయినా మనకి ఉద్యోగం వచ్చింది. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఇంకెంతకంటే ఏంటి? జగన్ అభిమానైన నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డాను. నిద్ర లేని రాత్రులు గడిపాను. తిండి మానేసి చదివాను. లాస్ట్ కి నువ్వేమన్నా నన్ను? నా ఉద్యోగం మీద, నే కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నీ అభిమాని కాదు. ఈ రోజు నుంచి నేను నీ అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు ఈ రోజు రండి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతు.